బహ్రెయిన్ కువైట్ల మీద బాంబుల వర్షం కురిసింది. హార్ముజ్ మీద కూడా డ్రోన్లతో ఇరాన్ దాడి చేసుకొచ్చింది. పశ్చిమాసియాలో మళ్ళీ ఉద్రిక్తత తలెత్తింది. గల్ఫ్ దేశాలను బహ్రెయిన్ కువైట్ల మీద ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లతో విచ్చుకుపడింది. వాటిని తమ గగంతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని శనివారం బహ్రెయిన్ ప్రకటించింది. మరోవైపు హార్ముజ్ వైపు శుక్రవారం దూసుకొచ్చినటువంటి బాలిస్టిక్ క్షిపణులు డ్రోన్లను అడ్డుకున్నామని అమెరికా వెల్లడించింది. ఇరాన్లోని రాడార్ కేంద్రాల మీద దాడులు చేశామని చెప్పింది. బహ్రెయిన్ కువైట్లపైకి 7 బాలిస్టిక్ క్షిపణులు దూసుకొచ్చాయని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. వీటిలో 6ని అడ్డుకున్నామని చెప్పింది. హార్ముజ్ వైపు దూసుకొచ్చిన డ్రోన్లను కూల్చిపడేసిన తర్వాత ఈ దాడులు జరిగాయని చెప్పింది. కువైట్లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరాన్ని బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళ 5వ ఫ్లీట్ని లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్కి చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ వెల్లడించింది. ఇరాన్లో రాడార్ కేంద్రాలను ధ్వంసం చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హార్ముజ్ ప్రాంతంలో ద్వీపంపైన దాడులు చేశామని వెల్లడించింది. కశ్మీర్ ద్వీపంతో పాటు సిరిక్లో నిఘా వెనతుల మీద అమెరికా దాడి చేసిందని ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఒకవైపు దాడులు జరుగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం దిశగా అంతా సవ్యంగానే సాగుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. లెబనాన్ దక్షిణ ప్రాంతంలో పలు చోట్ల శుక్రవారం ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 9 మంది మరణించారు. మరోవైపు గాజా సిటీలోని పెళ్లి మండపం మీద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 5గురు మరణించారు. ఒకవైపు ఈజిప్ట్లోని కైరోలో చర్చలు జరుగుతుండగా ఈ దాడులు జరగడం గర్వనీయమని హమాస్ వ్యాఖ్యానించింది. మరోవైపు వెస్ట్ బ్యాంక్లో శుక్రవారం దంపతులు ప్రయాణిస్తున్న కారు మీద ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడుల్లో వాళ్ళ 7 నెలల కుమారుడు మృతి చెందాడు. ఇవి ఈ తాజా యుద్ధ వాతావరణ వార్తలు.